నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత 107 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదై సరికొత్త రికార్డును సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో రోడ్లు, ఇల్లు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. గ్రేటర్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో నగరం నరకంలా మారిపోయింది. ఎక్కడికక్కడ కరెంటు నిలిచిపోయింది. రవాణా వ్యవస్థ స్తంభించింది. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. నగరంలో రికార్డు స్థాయిలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ముంబై నగరంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాన ప్రభావం చివరకు మెట్రో రైళ్లపైన కూడా పడింది. మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలోనే బీకేసీ వర్లీ కారిడార్ను ప్రారంభించారు. 3 లైన్ల అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ను బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి వర్లిలోని ఆచార్య ఆత్రే చౌక వరకు ఈ మెట్రో నడుస్తుంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్టేషన్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. రైల్వే ట్రాకులపైకి వర్షం నీరు భారీ స్థాయిలో వచ్చి చేరడంతో రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వర్లీ మెట్రో స్టేషన్ పరిస్థితి దారుణంగా మారింది. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లోకి మోకాలి లోతు వర్షపు నీళ్లు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్రో స్టేషన్ లోకి మాత్రమే కాకుండా ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు నీరు చేరడంతో అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ భారీగా నీరు చేరింది. దీంతో అధికారులు తాత్కాలికంగా మెట్రో స్టేషన్ ను మూసివేసి ప్రయాణాలను నిలిపివేశారు. ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం రెడ్ అలర్ట్ ప్రకటించారు. కుండపోత వారాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం కావడంతో వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను అలర్ట్ చేసింది. ఓవైపు విద్యుత్ నిలిచిపోయింది, మరోవైపు రవాణా వ్యవస్థ ఆగిపోయింది. నగరంలోని రోడ్లన్నీ ప్రస్తుతం చెరువులను తలపిస్తున్నాయి. అంతేకాదు వర్షాల కారణంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ ఏడాది 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు మహారాష్ట్రలో ప్రవేశించాయి. సాధారణంగా జూన్ 5 నుంచి రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. అయితే 1990 తర్వాత సీజన్ కంటే ముందుగా ముంబై నగరంలో వర్షాలు పడడం ఇదే ఫస్ట్ టైం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.